ఇంత ప్రేమగా నా దగ్గరికి వచ్చిన వాడివి నాకేదో తెచ్చే ఉంటావు, నువ్వు ఏమీ తేకుండా ఎందుకు వస్తావు, ఏదో తెచ్చుంటావు, ఏం తెచ్చావో చెప్పవాయ్ అని గబగబా తడివేస్తున్నాడు. సిగ్గుపడిపోయాడు కుచేలుడు. ఏమనిస్తాడు? లక్ష్మీనాథుడు ఆయన, అంతటి ఐశ్వర్యవంతుడు ఆయన. ఆయనకి తానేమిస్తాడు? చిరిగిపోయినటువంటి ఉత్తరీయానికి వెనకనున్నటువంటి ముక్కలో ఇన్నటుకులు మూట కట్టున్నాయి. ఆ మూట కట్టి ఉన్నటువంటి అటుకుల వంక చూసి కృష్ణుడు అన్నాడు, తెలుసు తెచ్చాడు అటుకలని. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ పొలిచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగ నేను భుజింతున్ అన్నాడు. కుచేలా, చాలా ఐశ్వర్యవంతుణ్ణని నాకు చాలా మంది కానుకలు పట్టుకొచ్చి ఇస్తుంటారు. నీకు ఇంకోటి తెలుసా? ఈ మధ్య నేను గురువునయ్యాను, నన్ను జగద్గురు అంటుంటారు. జగద్గురు అని నన్ను చాలా మంది నమస్కారాలు చేస్తారు, చాలా మంది పట్టుకొచ్చి ఏవేవో ఇస్తుంటారు. అవన్నీ నేను తింటాను అనుకున్నావా? నేనేం నోట్లో వేసుకోను. ఎందుకు వేసుకోనో తెలుసా? నాకు ఒక రహస్యం తెలుసు. వాళ్ళందరూ నా యందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు, నాకున్నాయన్న ఆడంబరానికి తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ముట్టుకోను. నేను ముట్టుకునేవి ఏమి ముట్టుకుంటానో తెలుసా? దళమైన పుష్పమైనను, ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు, సలిలమైనను ఇన్ని నీళ్లు భక్తితో పట్టుకొచ్చి ఎవరైనా ఇస్తే ఇలమిన్ రుచిరాన్నముగా నేను భుజింతున్, పాయసాన్నం తిన్నట్టు తింటాను అవి కుచేలా. నేను భక్తితో తెచ్చిన దానికి అంత పెద్దపీట వేస్తాను. అంతేకాని ఆడంబరానికి తెచ్చిన వాటిని తీసి పక్కన పెట్టేస్తాను, దాని వంక కూడా చూడను. వాళ్ళకి తెలియదు నేను తెచ్చానని తెస్తూ ఉంటారు అని. ఎంత చిత్రమైన మాట అన్నాడో చూడండి కుచేలా. నేను ఈ విషయంలో నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అసలు యజ్ఞం చేసిన వాళ్ళకన్నా, యాగం చేసిన వాళ్ళకన్నా, పెద్ద పెద్ద పూజలు చేసిన వాళ్ళకన్నా నాకు ఎవరంటే ఇష్టమో తెలుసా? గురువు గారి మాటకి కట్టుబడిపోయే వాళ్ళంటే నాకు ఇష్టం. నేను అలాంటి వాళ్ళని చాలా ఇష్టపడతాను కుచేలా. మనకి కుచేలుణ్ణి అడ్డు పెట్టి లోకానికి బోధ చేశాడు స్వామి. చేసి ఒక మాట అన్నాడు, నువ్వు నాకేదో కానుక తెచ్చి ఉంటావో, ఇంత ప్రీతిగా ఇంత దూరం వచ్చిన వాడివి, కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడని వచ్చి నాకేమీ తాకుండా ఉంటావా? కాబట్టి తెచ్చే ఉంటావు, ఇవ్వట్లేదు నాకు. నువ్వు ఇవ్వకపోతే నేను పుచ్చుకోనేటి? నువ్వు స్నేహితుడివి, నీ దగ్గర నాకు ఆ చొరవలేదా? నేనే పుచ్చేసుకుంటానని తడిమాడు. తడిమితే ఇక్కడ చిన్న మూట తగిలింది. తెచ్చావు, తేనట్టుగా చెప్తామే అని దాన్ని ఇలా లాగాడు. లేకపోతే అదో ఇంత మూట. ఆ మూట జాగ్రత్తగా విప్పాడు. కొంచెం గట్టిగా విప్పితే చిరిగిపోయి కింద పడిపోతాయి అటుకులన్నీ. పాపం ఆయన కట్టుకున్న వస్త్రం అటువంటిది. ఆ మూట విప్పి దోసిట్లోకి తీసుకున్నాడు. తీసుకుంటే ఇన్ని అటుకులు వచ్చాయి. ఇలా ఎడం చేతిలో పోసుకుని, చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ వస్త్రంలో అటుకులు ఉండగానే వస్త్రంతో పాటు ఎడం చేత్తో పట్టుకున్నాడు. కుచేలుడి వస్త్రంలో ఉన్న అటుకుల్ని కుచేలుడి చేతి దగ్గరే, మోచేతి దగ్గర ఇలా పట్టుకుని, అబ్బబ్బబ్బా నా కోసం అటుకులు తెచ్చావా? ఎంత ఇష్టమో అటుకులంటే నాకు. ఇవాళ అటుకులేలా ఉంది ప్రసాదం, బహుశా అటుకులు నాకు ఎంత ఇష్టమో తెలుసా కుచేలా? ఇది మనసరిగిన స్నేహితుడంటే. మరి చెప్పమే బడాయి దాచేసి అని మురహరుడు పిటికెట తొక్కుల కర్రమొప్పగ నారగించి కౌతూహలియై మరి ఒక పిడికెడు కొన్న తత్కర్రమప్పుడు పట్టె కమల కర్ర కమలమునన్. ఏటి పోతన గారి పద్యాలండి, పొంగిపోయారు మా పోతన గారు అది రాయడంలో. ఇలా ఆ బట్టలో ఉన్నటువంటి అటుకులు ఓ గుప్పెడు తీసుకుని, కుచేలా నువ్విచ్చిన ఈ అటుకులతో 14 బ్రహ్మాండములు తృప్తి పడిపోతున్నాయి, అంతటా ఆయనేగా ఉన్నాడు అని నోట్లో పోసుకున్నట్టు. ఇలాగా పోసుకునేటప్పటికి 14 భువన భాండములలో ఉన్న సమస్త జీవరాశులు బ్రేవ్ మంత్రించి తేంచి ఇంకా ప్రీతి ఆగక ఇంకొక పిడికెడు తీసి మళ్ళీ పోసుకుంటున్నాడు. ఆయన చూసింది రుక్మిణీదేవి. గభాల వచ్చి తత్కరమప్పుడు పట్టె కమల కర్ర కమలమునన్. ఆ కమలమ్మ గారు వచ్చి ఠక్కన పట్టుకుని చెయ్య పట్టుకుని, నారాయణ చాలు మీరు తిన్నది, ఇక తినకండి. ఎందుకు తినద్దానాలి? ఒక్క గుప్పెడు మీరు తింటే ఇహలోకమునందు 10 తరాలు తినడానికి కావలసిన ఐశ్వర్యము, భక్తి, జ్ఞానము, మోక్షము అన్నీ ఇచ్చేశారు కుచేలుడికి. ఇంకొక పిడికెడు మీరు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్మల్ని కూడా దాసుల కింద ఇచ్చేస్తారు కుచేలుడికి. చాలింకా టక్కని చేయబట్టుకుంది. నాకు తెలుసు, నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం. ఆ తల్లికి తెలియందే ఉంటుందండి, చేయి పట్టుకుంది.
పట్టుకుంటే కృష్ణుడు పెద్ద నవ్వు నవ్వి ఆ అటుకులు మిగిలిన వాళ్ళకి అందరికీ ఇచ్చి ఇవి మీరు తినేసి మిగిలినవి అయ్యప్ప స్వామి గుళ్ళో పాల్గొన మాసంలో జరిగే కుచేలోపాఖ్యానంలో ప్రసాదంగా పంచిపెట్టేయండి. ఇవాళ పంచిపెట్టేస్తాం. కాబట్టి యద్భావం తద్భవతి, మనం ఎలా భావన చేస్తే అది అలాగే ప్రసాదం అవుతుందంతే. కాబట్టి ఇవాళ మనకి కృష్ణ పరమాత్మ చేతి అటుకులు వస్తున్నాయి ప్రసాదం అని